సాధారణంగా వైద్య విధానాల్లో మార్పులు వస్తున్నాయి విత్ ద హెల్ప్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇప్పటికే టెక్నాలజీ చాలా వచ్చినాయి. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు భారీ ఎత్తున రీసెర్చ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ వచ్చి, సో అంటే రానున్న రోజుల్లో ఈ వైద్య రంగంలో ఆవిష్కరణలు ఇన్వెన్షన్స్ ఏ రకంగా జరిగే అవకాశం ఉంది. సో వచ్చే 10-20 yearsలో బికాస్ ఆఫ్ దిస్ స్టెమ్ సెల్స్ కావచ్చు, బికాస్ ఆఫ్ దిస్ ఇన్వెన్షన్స్, న్యూ ఇన్వెన్షన్స్ ఇన్ ద మెడికల్ ఫీల్డ్ కావచ్చు, హౌ దట్ విల్ ఇంపాక్ట్ హ్యూమన్ కైండ్ ఇన్ ద నెక్స్ట్ 20 years ఇన్ టర్మ్స్ ఆఫ్ లైఫ్ స్పాన్ కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ మెనీ థింగ్స్ కావచ్చు. No, it's a great question. ఎందుకంటే just like advancements not only in IT technology కాదు, మెడికల్ ఫీల్డ్లో you have seen it. అంటే as a groundbreaking technological advances already we see it. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సర్జికల్ ఫీల్డ్స్ ఉన్నాయి అనుకోండి, సర్జన్ లేకుండానే రోబోట్తో కూడా చేసేస్తున్నారు, ప్రెసిషన్తో జరుగుతూ ఉంది. సో ఇట్స్ ఎ గ్రేట్ అడ్వాన్స్. మినిమల్ బ్లడ్ సప్లై అలా జరుగుతూ ఉంటుంది. అదే మన రీజనరేటివ్ ఫీల్డ్లో ఉందనుకోండి, ఇప్పుడు సెల్స్ని మల్టిప్లై చేయటం, కల్చర్ చేయటం, అండ్ కన్వర్ట్ ద సెల్స్ ఇంటూ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టిష్యూ, ఆల్ దీస్ ఆర్ హ్యాపెనింగ్. అంటే క్లినికల్లీ ఈరోజు వేరే పేషెంట్ మీద చేస్తున్నాం అని కాదు, బట్ వీఆర్ ఇన్ దట్ డైరెక్షన్. ఇప్పుడు ఫీల్డ్ ఈజ్ గ్రోయింగ్ ఇన్ దట్ డైరెక్షన్. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ద టెక్నాలజీ ఈజ్ లైక్ దట్ డయాబెటిక్ సెల్స్ని తీసి వేరే సెల్స్ పెట్టి దెన్ డయాబెటికే లేకుండా చేయవచ్చు. సో దెర్ ఇస్ ట్రెమెండస్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ జీన్ థెరపీ కానీ, రీజనరేటివ్ థెరపీ కానీ, స్టెమ్ సెల్ థెరపీ కానీ, దెర్ ఇస్ సో మచ్ గోయింగ్ ఆన్ అండ్ ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ కింద లెక్క అనమాట. ఇంకా లైఫ్ స్పాన్ పెరిగే అవకాశం ఉందా? ఈ యాంటీ ఏజింగ్ మీద పరిశోధనలు ఎలా జరుగుతున్నాయి, ఎట్లా ఉన్నాయి? అంటే ఆబ్వియస్లీ మేము చెయ్యమండి, బట్ ఇట్స్ అవర్ ఫీల్డ్ కాబట్టి వీ హ్యావ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఏజింగ్ ఉంటుంది కదండి, ఏజింగ్ బేసికలీ మనం ఎవ్రీ డెకేడ్కి ఏమవుతుందంటే విల్ యూస్ సమ్, అంటే ఇప్పుడు మన బ్లడ్ వెసల్స్ హార్డ్ అవటం, బ్లడ్ ప్రెషర్ రావటం, కొలెస్ట్రాల్ రావటం, స్కిన్ ఎలాస్టిసిటీ పోవటం, సో లైఫ్ స్పాన్ తగ్గటం, మెమరీ పవర్ పోవటం, ఇదంతా ఉంటుంది కదా. అదే మనం ఇప్పుడు సెల్స్ రిప్లెనిష్ చేస్తున్నాం అనుకోండి, మెమరీ సెల్స్ పెరుగుతున్నాయి అనుకోండి, మన బ్లడ్ వెసల్స్ అన్నీ కొంచెం రిఫ్రెషింగ్ న్యూ సెల్స్తో వస్తుంది అనుకోండి, అంటే యూఆర్ యాక్చువల్లీ రివర్సింగ్ యువర్ ఏజ్ కింద లెక్క కదా. అంటే ఇప్పుడు ఇది ఫ్రైబిలిటీ, అంటే వీఆర్ యాజ్ వి ఏజ్ వి గెట్ ఫ్రై, దాన్ని మనం రివర్స్ చేయగలుగుతున్నాం. సో there are some evidence-based things going on right now, and to certain degree జరుగుతున్నాయి. But there is tremendous, ఇంకా ఫ్యూచర్ చూసుకుంటే ఇట్స్ గోయింగ్ టు బి ట్రెమెండస్ ఇన్ దట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. కాకపోతే ఏంటంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే దీస్ ఆర్ యువర్ ఓన్ జెనెటిక్ మెటీరియల్. సో రీసెర్చ్ సరిగ్గా చేయాలి కదండి, కొంతమంది బ్యాడ్గా యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. సో అందుకని లాట్ ఆఫ్ గవర్నమెంట్స్ ఏంటంటే ఒక రూల్స్ పెడతాయండి. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఐసీఎంఆర్ అని ఉంటుంది, ఐసీఎంఆర్ మాకు గైడ్ లైన్స్ ఇస్తుంది. సో మేము ఆ పర్మిషన్స్ తీసుకుని ఇట్లా రెగ్యులర్ మీ బాడీ స్టెమ్ సెల్స్ అవి చేయొచ్చు, అక్కడ అవి చేస్తాం. అట్లా వరల్డ్ వైడ్ దేర్ ఆర్ సర్టన్ గైడ్ లైన్స్ వీ హ్యావ్ టు ఫాలో, బట్ దేర్ ఈస్ ద ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ పొటెన్షియల్. సో మీరు అన్నట్టు అంటే ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దెన్ ఇప్పుడు ఈ ఆల్జిమర్స్, డిమెన్షియాకి అసలు వైద్యం లేదు ఇప్పుడు రైట్ నౌ. ఆల్జిమర్స్కి వీ డోంట్ హ్యావ్ ఎనీ. అవును. సో అక్కడ అందులో కూడా పరిశ్రమలు జరుగుతున్నాయి స్టెమ్ సెల్స్ మీద. అబ్సల్యూట్లీ అండి. ఇప్పుడు పెరాలసిస్కి, ఆల్జైమర్స్కి ఇప్పుడు లాట్ ఆఫ్ యూనివర్సిటీ ప్రోగ్రామ్స్లో, రీసెర్చ్ యూనిట్స్లో ఇట్స్ గోయింగ్ ఆన్. అంటే యాక్చువల్ పేషెంట్స్ని ఎన్రోల్ చేస్తున్నారు, ట్రెమెండస్ రిజల్ట్స్ వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే మీరు ఇందాక అన్నారు కదా ఎవిడెన్స్ బేస్డ్ అని, అంటే మనం 100 మందిలో చేస్తే ఎవిడెన్స్ అవ్వదు. ఇప్పుడు ఒక డ్రగ్ మార్కెట్లోకి రావాలంటే థౌజండ్స్ ఆఫ్ మీద ఆ స్టేజ్లో ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే పాజిటివ్, ఇప్పుడు ఈ క్లినికల్ ట్రయల్స్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో పాజిటివ్ రిజల్ట్స్, ట్రెమెండస్లీ పాజిటివ్ రిజల్ట్స్, ఆల్జైమర్స్, న్యూరలాజికల్, పార్కిన్సన్స్ డిసీజ్లో సో ట్రెమెండస్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్ వెన్ ఇట్ బికమ్స్ మెయిన్ స్ట్రీమ్ అవుతుంది. ఓకే. సో ఓవరాల్గా మీ మాటలు బట్టి చూస్తా అంటే ఏంటంటే వీ కెన్ రీజనరేట్, మనం యాంటీ ఏజింగ్ కూడా వాడచ్చు, ట్రెమెండస్ పొటెన్షియల్ ఉంది. ఈవెన్ అంటే యాజ్ యూ సెడ్ మీ హార్ట్ను 60లో కూడా 30లో ఉన్న హార్ట్ లాగా పనిచేయించవచ్చు అన్నట్టు చెప్తున్నారు. ఇదంతా ఫ్యూచర్ దట్ వీఆర్ హోపింగ్. దెన్ అంటే ఇప్పుడు ఒకవేళ మనిషికి మరణం లేని స్థితికి కూడా తీసుకొచ్చే అవకాశం ఉందా? ఈజ్ ఇట్ పాసిబుల్?
అవన్నీ హైపోథెటికల్ అవుతుందండి, మనకి తెలియదు. అంటే ఇప్పుడు ఇన్ని చేస్తున్నాం కదా, ఎప్పుడు ఏ అడ్డంకి వచ్చి ఏది ఎక్కడ పని చేయలేదు అవన్నీ మనకి తెలియదు. బట్ కానీ వెరీ ప్రామిసింగ్. ఇప్పుడు ఆ డెవలప్మెంట్ చూస్తే ఇప్పుడు కార్స్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఉన్నాయి, కానీ ఫుల్ ఫ్లయింగ్ కార్స్ అంటున్నాం కదా, అవి నెక్స్ట్ ఇయర్కి ఫ్లై అవుతాయా అంటే అవుతుంది, మనకు తెలిసి అవుతుంది ఎప్పుడో, కానీ ఎప్పుడు అవుతుందో తెలియదు కదా. సో ఇది కూడా అంతే, సైన్స్ అనేది ఏంటంటే వీఆర్ గోయింగ్ ఇన్ దట్ డైరెక్షన్ అండ్ ఇట్ షోయింగ్ ట్రెమెండస్ పొటెన్షియల్, బట్ వీ హ్యావ్ టు బీ థ్రెడ్ వెరీ కేర్ఫుల్లీ. ఎందుకంటే జెనెటిక్ మెటీరియల్ని ఆల్టర్ చేస్తే ఏమవుతుందో కూడా ఉండాలి. సో ఏంటంటే ఇట్స్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్, ఆల్ దీస్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద ఫీల్డ్స్. మేము రెస్పాన్సిబుల్గా ఇప్పుడు మేము ఏం చేస్తున్నామో ట్రాన్స్పరెంట్గా రీసెర్చ్ రెస్పాన్సిబుల్గా ఉండి చేస్తుంటే ఆల్ దీస్ ఆర్ పాసిబుల్. ఓకే, సో అంతకుముందు కూడా ఇప్పుడు అంతకుముందు డాలీ అని చెప్పేసి ఇద్దరు గొర్రె పిల్లల్ని ఫస్ట్ వీ హ్యావ్ క్రియేటెడ్ విత్ దిస్ జీన్ కదా. సో అట్లా అంటే ఇప్పుడు మనం వీ స్టాప్డ్ ఇట్ ఫర్ వేరియస్ రీజన్స్, అంటే మొరాల్ రీజన్స్ మీతో. అంటే మనం అంటే సేమ్ కైండ్ ఆఫ్ మనుషుల్ని కెన్ వి క్రియేట్ విత్ దిస్ స్టెమ్ సెల్స్? ఈజ్ ఇట్ పాసిబుల్ ఇన్ ది ఫ్యూచర్? అంటే ఇప్పుడు there was a story from China, I don't know if you heard about it, cloning. Yes. So I think he has officially done it in the lab. కాకపోతే there are a lot of ethical issues. అంటే ఇప్పుడు అందరూ బ్యూటిఫుల్ బార్బీస్ లాగా క్లోన్ అయిపోదాము అంటే దర్ సొసైటల్ ఇష్యూస్, ఎథికల్ ఇష్యూస్, వాట్ ఇఫ్ దర్ ఇస్ సమ్ నెగిటివ్ రియాక్షన్. సో అందుకని అలా అని చెప్పి వాటికి గ్రీన్ లైట్ పర్మిషన్స్ గవర్నమెంట్స్ ఇవ్వండి అంత. బట్ థియరటికల్లీ మీరు చెప్పింది జరుగుతాయి, బట్ కానీ ప్రాక్టికల్లీ మనకి ఎప్పుడు వస్తుంది ఇలాంటివన్నీ జరుగుతాయా? జరిగితే కంట్రోల్ చేసే వాళ్ళు ఉండాలి. ఇప్పుడు క్రిప్టో కరెన్సీస్ టైప్ లాట్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్కి ఒక గైడ్ లైన్స్ లేవు కదా వరల్డ్ వైడ్. సో అవన్నీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఐ సీ ఆల్ దీస్ థింగ్స్. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ ఇన్ మై లైఫ్ టైమ్ ఆర్ ఇట్ కెన్ ప్రాబబ్లీ హ్యాపెన్, బట్ ఇట్స్ గ్రోయింగ్ అట్ దట్ ఆ స్పీడ్లో వెళ్తుంది. యు ఆర్ యూజింగ్ ఫర్ దిస్ గుడ్ రీజన్, అంటే మనం ఏది హిపో రిప్లేస్మెంట్ కాకుండా దాని రీజనరేటివ్ నేచురల్ ప్రాసెస్ కోసం ఆర్థోపెడిక్ వరకు వాడుతున్నాం. ఎవిడెన్స్ బేస్డ్ వైద్యం ఉన్నది, లక్షలాది మంది బెనిఫిట్ అయ్యారు అరౌండ్ ది వరల్డ్. దట్స్ ఓకే. ఇప్పుడు మనం ICMR గైడ్ లైన్స్ పెట్టింది అంటున్నాం, అంటే మనం నాణానికి ఒకవైపు కాయిన్కి ఒక సైడ్ ఏంది, దిస్ ఈస్ గుడ్ ఫర్ ది హెల్త్ అండ్ నేచురల్ ప్రాసెస్లో హీల్ అవుతుంది, లాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ బెనిఫిటింగ్ అనేది ఉంది. మరి కాయిన్ అటువైపు ప్రతికూలత ఏమున్నది? వై ICMR గైడ్ లైన్స్ ఆర్ దేర్? ఒకవేళ ఇమ్మోరల్ పీపుల్ వస్తే అంటే విచ్ కైండ్ ఆఫ్ థ్రెట్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫీల్డ్, అది గురించి ఏమని చెప్తారా? అంటే ఇప్పుడు ఇది ఇవాల్వింగ్ ఫీల్డ్ అండి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద రీసెర్చ్ ఎక్కడ జరుగుతుంది అంటే ద గైడ్ లైన్ పెట్టే పీపుల్ లైక్ FDA కానీ ICMR అక్కడ రీసెర్చ్ జరగదు. రీసెర్చ్ అంతా క్లినికల్లీ జరుగుతుంది. సో కానీ మేము క్లినికల్లీ రీసెర్చ్ చేసి దాన్ని పబ్లిష్ చేసి ప్రజెంట్ చేయగలిగితే వాళ్ళు ఓకే ఇది ఎవిడెన్స్ ఉంది, సేఫ్టీ ఉంది. ఇప్పుడు ఈ ఫీల్డ్లో రీజనరేటివ్ ఫీల్డ్లో నెంబర్ వన్ థింగ్ ద రీజన్ దట్ వీఆర్ ఏబుల్ టు డూ ఎందుకంటే సేఫ్టీ, because there is no risk factors. ఇప్పుడు if you use your own cells, నా సెల్సే తీసి నా బాడీలో పెడితే జీరో రిస్క్ ఫ్యాక్టర్. సేఫ్టీ ఉన్నప్పుడు FDA ఏమంటుంది, చేయండి, ఇట్స్ గుడ్, నో ప్రాబ్లం. దేర్ ఆర్ అదర్ కైండ్స్ ఆఫ్ స్టెమ్ సెల్స్, ఎంబ్రియానిక్ అంటారు, అంటే పుట్టిన బేబీ నుంచి తీసి ఇంకొక బాడీలో పెట్టు, మన బాడీలో కానీ. అది ఇండియాలో కుదరదు, US కూడా కుదరదు, కానీ కొన్ని కంట్రీస్లో అలౌ చేస్తారు. ప్రాబ్లం ఏంటంటే మనకు తెలియదు, బేబీ నుంచి ఆ సెల్స్ మనలో ఎలా యాక్ట్ అవుతాయి తెలియదు. ట్యూమర్ వస్తుందా, 5 years తర్వాత క్యాన్సర్ వస్తుంది, అవన్నీ తెలియదు కదా. సో అందుకని చెప్పి అది రెస్ట్రిక్ట్ చేస్తాయి మోస్ట్ ఆఫ్ ద రెస్పాన్సిబుల్ కంట్రీస్. సో దట్స్ వేర్ దీస్ గైడ్ లైన్స్ వీళ్ళు ఎక్కడ సేఫ్ హెల్తీ యూజ్ ఎక్కడ ఉందో గైడ్ లైన్స్ అలౌ చేస్తారు మనకు చేసుకోవడానికి. సో అందుకని ఇది చేస్తున్నాం. కంప్లీట్గా అలౌ చేస్తే ఏంటంటే అలాంటివన్నీ జరుగుతాయి కదా, మరి అందులో ఏమవుతుందో తెలియదు, అంటే హౌ కెన్ దే కంట్రోల్ ద మ్యాన్ కైండ్. సో అందుకని దే ఆర్ టేకింగ్ ఇట్ వెరీ స్లోలీ. సో ఈవెన్ దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ రెవల్యూషన్ బై ఇట్ సెల్ఫ్. సో అదర్ కంట్రీస్ ఆర్ డూయింగ్ సమ్ ఆఫ్ దోస్ థింగ్స్, బట్ కానీ like robust healthcare countries like run by democratic like US కానీ యూరప్ కానీ ఇండియాలో కానీ అలౌ చేయరండి అది. సో వీఆర్ విదిన్ ద అలౌడ్ రూల్స్,
which is good enough to treat these kind of conditions. But I'm also మీలాగా క్యూరియస్ నేను ఏమవుతుంది వేరే పెడితే ఇంకెంత ఫాస్ట్గా చేయవచ్చు అలాంటివన్నీ ఉంటుంది. అవర్ మైండ్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ దట్ థింగ్. ద రీసెర్చ్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ ఆన్ దట్ థింగ్.